హాయ్! వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి దోసకాయ టమాటా కూరండి. ముందుగా మనం దోసకాయలు 2 తీసుకొని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 2, పచ్చిమిర్చి 2 ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 టమాటాలు ఇలా ముక్కలు చేసుకోవాలి. అందులోకి ఒక 2 మునక్కాయలండి మా చెట్టువి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని అందులో మన కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ఆయిల్లో. ఇవి బాగా వేయించుకోవాలి లైట్గా ఎర్రగా వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇంకొక పావు స్పూను 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి మనకి పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయించుకొని కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి టమాటాలను. మనకి టమాటాలు తొందరగా మగ్గాలి అంటే మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను కర్రీకి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, 1 స్పూను. అలాగే ఒక 1/2 స్పూను పసుపు కూడా యాడ్ చేస్తే మనకి టమాటాలు అనేది తొందరగా మగ్గిద్దండి. ఇప్పుడు కలబెట్టుకొని 1 నిమిషం మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మన దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు వీటిని మనము కారము అన్ని పట్టేలాగా కలపెట్టుకొని ఒక నిమిషం మగ్గించుకున్న తర్వాత మనం మునక్కాయలు యాడ్ చేద్దాం. కొంచెం మనకి దోసకాయ ముక్కలు మగ్గేంత వరకు ఉంచుకుందామండి. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కొబ్బరి పేస్ట్ అండి. ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మునక్కాయలు కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలండి. మనకి టమాటాలు ఎక్కువ యాడ్ చేయకూడదు. ఎందుకంటే మనకి దోసకాయ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి 2 టమాటాలు అనేవి సరిపోతాయి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాం వాటర్ వేయకముందే. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే మనకి కొంచెం దోసకాయ మునక్కాయ ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం యాడ్ చేసుకుందాం. చాలండి ఈ మాత్రం. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇందాక 1 స్పూనే కాబట్టి ఇప్పుడు ఇంకొక 1/2 స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కలపెట్టుకొని ఇంకా కొంచెం మనం ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. మనకి దోసకాయ మునక్కాయ టమాటా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మధ్యలో కలపెట్టుకుందాం అండి. అడుగంటకుండా అప్పుడప్పుడు మనం అడుగంటకుండా ఇలా కలపెట్టుకుంటూ ఉండాలి.
ఈ వాటర్ కొంచెం ఇంకిపోయేంత వరకు ఆలోపు మనకి మునక్కాయ దోసకాయ అనేది ఉడికిపోయింది. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా మనము కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నామండి. మన కర్రీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చూడండి అన్నీ దోసకాయ టమాటా మునక్కాయ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంక ఇది వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ పుల్కాల్లో కానీ బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ 28 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మంచి దోసకాయ టమాటా కర్రీ అయితే అయిపోయింది. యమ్మీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్ అని టేస్టీ దోసకాయ మునక్కాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.